యార్లగడ్డ వంశానికి పెద్ద దిక్కు నేనే. ఈ సామ్రాజ్యాన్ని ఆక్రమించి అనుభవిస్తాను. మీరు ట్రీట్మెంట్ చేశారా లేదంటే మా వారసుని చంపాలనుకున్నారా? మనిషిలో మూడ్స్ ఏంటో తెలీదు. నువ్వు జిఎంవి. మేడం నమస్తే. నమస్తే. టెండర్ ఫైల్ మీద సంతకం పెట్టాలి. రత్నప్రభ గారు ఆల్రెడీ సైన్ పెట్టారు, మీరు కూడా పెడితే. ఇట్స్ ఓకే. అయ్యో సారీ రాహుల్ గారు. ఇట్స్ ఓకే మేడం. నేను అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను, తర్వాత సైన్ చేస్తాను. అలాగే మేడం, అలాగే. సడన్ గా ఈ గాలి ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మా అలివేణి, ఏమైందమ్మా? వంశీ గారికి ఎలా ఉంది? ట్రీట్మెంట్ అయిపోయిందా? వంశీ గారి పరిస్థితి ఏం బాలేదు బాబాయ్. బాగోకపోవడం ఏంటమ్మా? ఏమైందమ్మా? అసలు ఏం జరిగిందో చెప్పు. వంశీ బాబుకి ఏమైనాదే? అవునమ్మా, వంశీ గారిని ఇలా చూస్తుంటే బాధేస్తుందమ్మా. వంశీ గారికి గతం గుర్తు చేయాలని అవుట్ హౌస్ లో ట్రీట్మెంట్ చేశారు. ఆ ట్రీట్మెంట్ వల్ల వంశీ గారు స్పృహ తప్పి పడిపోయారు. ఇంతకు ముందే డాక్టర్స్ వచ్చి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని చెప్పారు. ఉలుకు పలుకు లేకుండా జీవోత్సవంలో పడున్నారమ్మా. కృష్ణవేణిని చూస్తుంటే ఏం చెయ్యాలో, అసలు ఎలా ధైర్యం చెప్పాలో తెలియట్లేదమ్మా. ఒక పక్క మా అత్తయ్య గారితో సహా ఇంట్లో వాళ్ళందరూ ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు. అమ్మా, మీరు వెంటనే రండమ్మా. వదినా, ఏం మాట్లాడమేంటి వదినా? అమ్మ అలివేణి, మీరేం కంగారు పడకండి, మేము వెంటనే బయలుదేరొస్తున్నాం అమ్మా, బయలుదేరొస్తున్నాం. అలాగే బాబాయ్. అన్నయ్య, మనం వెంటనే బయలుదేరి వెళ్దాం అన్నయ్య. అక్కడ ఎలా ఉందో ఏంటో. అన్నయ్య, అన్నయ్య. అక్క, వదినా పదండి వదినా, మనమైనా వెళ్దాం వదినా, పదండి వదినా. నీకు తెలుసు కదా వీరభద్రం, కృష్ణవేణి పెళ్లి రోజున
అలివేణి ఒట్టేయించుకుందని వచ్చారే గాని ఇష్టంతో కాదు. ఇప్పుడు కూడా మీ అన్నయ్యకి ఇష్టం లేకపోతే ఆయన మాట కాదని నేను ఎక్కడికి పోలేను. వదినా అక్క వదినా వదినా నా మాట విన్. ఇంకా చూస్తావేందయ్యా? ఎవరు వచ్చినా రాకపోయినా మనం వెళ్దాం. ప్రాణం కంటే పంతమేం ఎక్కువ కాదు. భగవంతుడా, మా వంశీబాబుకి ఏమీ కాకూడదు, క్షేమంగా ఉండాలి. కృష్ణవేణి తన పిల్ల పాపలతో తన భర్తతో ఆనందంగా ఉండాలి. ఛ! అనుకున్నదొకటి జరిగిందొకటి. వంశీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో సగం షేర్స్ ఇక నావి అనే టైంకి ఏంటి ఇలా జరిగింది? ఛ! ఏళ్ల తరబడిన పగనాది, తరాల మారిన తీరని వైరం రా ఆ కృష్ణవేణి. నా పగ ప్రతీకారాలలో విలవిల్లాడాలి. ఆ జన్మ శత్రువురా నేను. కృష్ణవేణి మీద పగ నాది, అది నా హక్కురా. నా పగ వెనకే ఇక ఎవరి పగైనా ముందు నేనే పగ తీర్చుకోవాలి. నేనే 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 చెప్పండి. పంతులు గారు, మా అమ్మాయి అల్లుడి పేర్ల మీద అర్చన చేయండి అయ్యా. పేర్లు చెప్పండి. కృష్ణవేణి, వంశీబాబు. కృష్ణవేణి నామధేస్య వంశీ నామధేస్య ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామ్య మోక్ష చతుర్విధ బల పురుషార్థ సిద్ధ్యర్థం. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః. ఆ వంశీబాబు తప్పొప్పులు తెలియని చిన్న పిల్లాడు. అందరూ తన వాళ్లే అనుకునే మంచి మనిషి. అలాంటి మనిషికి ఏం కాకూడదు స్వామి. ఏ రోజు నేను ఏమీ అడగలేదు స్వామి. ఆ మంచి మనిషిని కాపాడు. ఆ వంశీబాబుకి ఆయుష్నివ్వు స్వామి. అమాయకంగా దేవుడు మావయ్య దేవుడు మావయ్య అంటే వినేవాణ్ణి. ఇప్పుడు అనిపిస్తోంది నిజంగా నేనెందుకు దేవుణ్ణి కాలేకపోయానా అని. ఆ వంశీబాబుని కాపాడేంత శక్తి నాకెందుకు లేదా అని బాధపడుతున్నాను. కనీసం నా ఆయుష్ పోసేనా ఆ వంశీబాబుని బ్రతికించు స్వామి. ఆ అమ్మాయి కృష్ణవేణిని మోడులా మార్చకు స్వామి. భర్తతో కలిసుండే జీవితాన్ని ప్రసాదించు. వంశీబాబు చక్కగా లేచి అందరితో ఆడిపాడేలా చెయ్యి. వంశీబాబు క్షేమంగా ఉండాలి. ఏం కాకూడదు, ఏం కాకూడదు. క్షేమంగా ఉండాలి,
క్షేమంగా ఉండాలి. ఓం మంగళం గోచవేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం కర్పూరానందమంగళ నీరాజనం దర్శయామి. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. అకాలమృత్యుహరిణిం సర్వవ్యాధి నివారిణిం సమస్తపాపక్షేకరం శ్రీరామచంద్రపాదోదకం పావనం శుభం. అన్నయ్య, నిన్నెలాగైనా ఒప్పించి వంశీబాబుని చూడ్డానికి తీసుకెళ్దాం అనుకున్నాను. వచ్చాక తెలిసిందన్నయ్య, ఇంత ప్రేమ దాచుకుని పైకి మాత్రం చాలా కఠినంగా కనిపిస్తున్నావు. చాలా సంతోషం అన్నయ్య, చాలా సంతోషం. కృష్ణవేణి మీద నీ ప్రేమ చచ్చిపోలేదన్నయ్య, చచ్చిపోలేదు. కృష్ణవేణిది నీది రక్త సంబంధం అన్నయ్య. మాట చెప్పినంత తేలిక కాదన్నయ్య మనసు మార్చుకోవడం. మారదన్నయ్య, అది మారదన్నయ్య, మారదు. అన్నయ్య, నీ మనసులో కృష్ణవేణి స్థానం అప్పుడు ఎప్పుడు అలాగే ఉంటుందన్నయ్య, అలాగే ఉంటుంది. నాకు తెలుసు అన్నయ్య, నాకు తెలుసు. ఎప్పుడూ ఏమీ అడగను నువ్వు. ఆ దేవుణ్ణి వేడుకుంటున్నావంటే ఆ పరమార్థం ఆ దేవుడికి తెలుసు అన్నయ్య. ఆ దేవుడు నీ మాట వింటాడన్నయ్య, తప్పకుండా వింటాడు. అన్నయ్య, ఈ దేవుడు మాట ఆ దేవుడు కాదండన్నయ్య, కాదండు. వంశీబాబు ముందులా లేచి తిరుగుతాడన్నయ్య, తిరుగుతాడు. మన వంశీబాబుకి ఏమి కాదన్నయ్య, ఏం కాదన్నయ్య, ఏం కాదు. అరవింద్, అరవింద్, అన్నయ్య, నీకు ఇష్టమైన ట్యూన్ వినిపించాను. లే అన్నయ్య, లే అన్నయ్య, లే అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య.
అన్నయ్య ప్లీజ్. అరవింద్ ఎల్వేడి అన్నయ్య ఎల్వేడి అన్నయ్య నా కన్న బిడ్డను పెంచి పెద్దవాణ్ణి చేసి ప్రయోజకుణ్ణి చేసి మా వంశ పరువు ప్రతిష్టని గౌరవాన్ని నిలబెడతానని మా మామగారికి మాటిచ్చాను. దురదృష్టం మమ్మల్ని వెంటాడింది. వంశీని పెంచి పెద్దవాణ్ణి చేశాను కానీ వాణ్ణి మానసికంగా పెంచలేకపోయాను. వంశీకి ట్రీట్మెంట్ చేస్తే బాగవుతుందని ఆశపడితే అది నెరవేరకపోగా వాడి ప్రాణాలకే ముప్పు తెచ్చింది. నా బిడ్డని ఎలాగైనా కాపాడు తల్లి. వంశీ పేరు మీద అమ్మవారికి అర్చన చేయించండి. అలాగేనమ్మా. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః. ధ్యాయామి ఆవాహయామి నవరత్నకజలసింహాసనం సమర్పయామి. ఓం సమ్రాజంత విరాజంత విధేయాతనో గృహే లక్ష్మీరాస్తయామకేతయామాసకం సుజామతి. హిరణ్యపాత్రం మదో పూర్ణం దదాతి మదవ్యోసానేతి ఏకదా బ్రహ్మణం వహరతి ఏకదేవ యజమాన ఆయుస్తేజో దదాతి. దాతాధాతృణాం పరిదేవతం సవితారమభిమాదితారం సుభగేశర ఆరోహ సోపయంతే ముఖం మమ శతమానం భవతి శతాయ పురుషः సురేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. చిన్నప్పుడే నా తల్లిదండ్రులు నాకు దూరం అయ్యారు. నా మేనమామే నన్ను కన్నబిట్టెలా పెంచారు. ఆయన అనుకోకుండా ప్రాబ్లమ్స్ లో పడ్డారు. ఆయన రుణం తీర్చుకోవాలని వంశీ గారిని పెళ్లి చేసుకున్నాను. అప్పుడే తెలిసింది నాకు నేను రుణం తీర్చుకోవడానికి పెళ్లి చేసుకోలేదని. నా అదృష్టం వల్లే ఈ పెళ్లి జరిగిందని. కుటుంబం మొత్తం వంశీ గారి మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. అందుకే వంశీ గారికి ట్రీట్మెంట్ చేయించి ఆ కుటుంబం ఆయన మీద పెట్టుకున్న ఆశ నెరవేర్చాలనుకున్నాను. అమ్మా, మనోజ్ గారు వంశీ గారికి ట్రీట్మెంట్ జరిగి మెంటల్ కండిషన్ మెరుగైతే నన్ను గుర్తుపట్టకపోవచ్చు, భార్యగా యాక్సెప్ట్ చేయకపోవచ్చు అని చెప్పారు. వంశీ గారు నన్ను గుర్తుపట్టకపోయినా భార్యగా యాక్సెప్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ వంశీ గారికి ఏం కాకుండా చూడు తల్లి. చెప్పండమ్మా. పూజారి గారు, నా భర్త హెల్త్ కండిషన్ సీరియస్ గా ఉంది. ఆయన ఎలాగైనా ఈ గండం నుంచి బయటపడాలని వంశీ గారి పేరు మీద అమ్మవారికి అర్చన చేయించండి. అలాగేనమ్మా. నవరత్నగజసింహాసనం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. తపయామి. శుద్ధోదక స్నానం సమర్పయామి.
సమర్పయామి స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి ఓం అభివస్త్రాత్ వచనాంజనుషాపదేన భర్పవేనో హిరణ్యాభ్యస్వరుణో దేవతోమాయ శ్రీ గాయత్రీ దేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి ఓం శతమానం భవతి శతాయ పురుషస్వరేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు శీఘ్రమేవ మనోవాంఛాఫల సిద్ధిరస్తు. అమ్మా, మీ భర్త ఆరోగ్యం బాగుండాలని అమ్మవారికి అర్చన చేశాను. తప్పకుండా ఆ అమ్మవారి ఆశీస్సులు నీ భర్తకు లభిస్తాయి. ప్రదక్షిణలు చేసి ఆ పక్కకు వెళ్ళి మృత్యుంజయ మంత్రాన్ని జపించండి. మేడం, మీరు ఇక్కడే ఉన్నారా? ఈ సమయంలో నాకింతకంటే ఏం తోచలేదు కృష్ణవేణి. మేడం, మీరింటికెళ్ళి అమ్మవారి కుంకుమ వంశీ గారికి పెట్టండి. వద్దమ్మా, అక్కడుంటే ఏం వినాల్సి వస్తుందోనని టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. నేనిక్కడే ఉంటాను. నువ్వే వెళ్ళి వంశీకి బొట్టు పెట్టమ్మా. లేదు మేడం, మీరే వెళ్ళండి. నేనే ఇక్కడుంటాను. నన్ను నమ్మండి, అంతా మంచి జరుగుతుంది. అది కాదమ్మా, నా మాట మీద నమ్మకం ఉంటే మీరెళ్ళి ఈ బొట్టు పెట్టండి. ఒకవేళ కృష్ణవేణి చెప్పినట్టే అంతా మంచి జరిగితే, వంశీకి స్పృహ వస్తే అంతకంటే కావాల్సిందే ఉంది. సరే కృష్ణవేణి, నేను వెళ్ళి వంశీకి బొట్టు పెడతాను. నువ్వు పెళ్లి చేసుకున్న నీ భార్య కృష్ణవేణి. ఏంటి వంశీ, నీ భార్య కృష్ణవేణిని పలకరించవా?